అదే ఏ పైసలు ఇవ్వకుండా నిజంగా తీసుకున్నాడు వాడు గల్లబట్టి అడిగే దమ్ము ఉంటుంది. పైసలు ప్రజల వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళే కోల్పోతున్నారు ఫస్ట్. ఇది ప్రజల్లో మార్పు రావాలి. డబ్బులు లేనోనికి నిజాయితీ ఎవడు ఉంటే వానికి ఓటేస్తామన్నప్పుడు కళ్ళు ఇప్పుడు మందు సారాయి అన్నిటికీ తీసుకున్నాడు తీసుకో, అన్ని తినుర్రి, వాడు బాగా బలిసి ఇస్తుండు కదా, ఓటేస్తాడు నిజాయితీకే వేయాలి. అట్లా మార్పు వచ్చినప్పుడు జనాలకు కూడా న్యాయమే జరుగుతుంది. లేకపోతే ఈ ఉచిత పథకాలని వాడు ఇలుగులో కొట్టే వీడు ప్లాట్ కబ్జా చేసా అంటే ఎవడు వానికి సపోర్ట్ రాడు. వీడు పైసలు తీసుకొని ఓటేసినప్పుడు వానికి ఎందుకు సపోర్ట్ చేయాలని ఎవడు చేయడు. అప్పుడు అందరు సపోర్ట్ రావాలంటే డబ్బులకు పబ్లిక్ అది మానుకోవాలి. అదే ఏ పైసలు ఇవ్వకుండా నిజంగా తీసుకున్నాడు వాడు గల్లబట్టి అడిగే దమ్ము ఉంటుంది. పైసలు ప్రజల వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళే కోల్పోతున్నారు ఫస్ట్. ఇది ప్రజల్లో మార్పు రావాలి. డబ్బులు లేనోనికి నిజాయితీ ఎవడు ఉంటే వానికి ఓటేస్తామన్నప్పుడు కళ్ళు మందు సారాయి అన్నిటికీ తీసుకున్నాడు తీసుకో, అన్ని తినుర్రి, వాడు బాగా బలిసి ఇస్తుండు కదా, ఓటేస్తాడు నిజాయితీకే వేయాలి. అట్లా మార్పు వచ్చినప్పుడు జనాలకు కూడా న్యాయమే జరుగుతుంది. లేకపోతే ఈ ఉచిత పథకాలని వాడు ఇలుగులో కొట్టే వీడు ప్లాట్ కబ్జా చేసా అంటే ఎవడు వానికి సపోర్ట్ రాడు. వీడు పైసలు తీసుకొని ఓటేసినప్పుడు వానికి ఎందుకు సపోర్ట్ చేయాలని ఎవడు చేయడు. అప్పుడు అందరు సపోర్ట్ రావాలంటే డబ్బులకు పబ్లిక్ అది మానుకోవాలి.